స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వారికి 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 10 ఏళ్లలో లేని అభివృద్ధిని 2 ఏళ్లలో చేశామన్నారు మంత్రులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. త్వరలో వచ్చే సర్పంచ్, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు మినిస్టర్స్. స్వయం సహాయక మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసింది. 3,57,098 గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో 304 కోట్లు జమ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లా డిఆర్డీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క ఏటూరు నాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అన్నారు మంత్రి సీతక్క. మహిళా సంఘాలకు వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వడ్డీలు చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3,500 కోట్ల వడ్డీలను ఎగవేసిందన్నారు సీతక్క. ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. ఆర్ఎండ్బి సహకారంతో రోడ్లను డెవలప్ చేస్తున్నామని, త్వరలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. కోటక్ మహీంద్రా సహకారంతో 175 ఉచిత కుట్టు మిషన్స్ అందించారు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 9 మందికి పాడి గేదెలను అందించారు. చీరలు పంపిణీ చేశారు సీతక్క. 20 కోట్లతోటి ఈ రోడ్ను నిర్మాణం చేయడానికి డెవలప్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో సంబంధిత శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ యొక్క రోడ్డును సంపూర్ణంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. ప్రజాప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల ఆదాయం గతం కంటే భారీగా పెరిగిందన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని తప్ప మిగతా దేవాలయాలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు తాము కృషి చేస్తున్నామన్నారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వరకు 699 దేవాలయాల నుంచి 373 కోట్ల ఆదాయం వస్తే, ప్రజాప్రభుత్వం వచ్చిన తరువాత 2024లో 545 కోట్లు వచ్చాయన్నారు. కార్తీక మాసంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 17 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చిందన్నారు మంత్రి కొండా సురేఖ. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు మంత్రి జూపల్లి. కోటీశ్వరులను చేసేందుకు మహిళలకు ప్రైవేటు బస్సులు, పెట్రోల్ బంకులు మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే 3 ఏళ్లలో హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి జూపల్లి. అల్లుడు తేడా అనుకోవాలి, బిడ్డ తేడా ఉండాలి, గొర్రెనాడ బర్రెన కట్టారని పొడుగు మాటలు మాట్లాడలేదా? కట్టించిండా? వచ్చినా మీకందరికి డబుల్ బెడ్రూమ్లో ఒక్కటి సుఖరాలి, ఎవరికి రాలే, ఒక్కటి రాలే. అందుకే ఈ రోజున ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం, రుణమాఫీ చేసి రకరకాల చెప్పినవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తాం. ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన కంటిన్యూ అవుతోంది. తెలంగాణలో గౌరవెల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయి కుమార్ను కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు మంత్రి. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్టు తెలిపారు మంత్రి పొన్నం.